నేనైతే మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే ఒక లీటర్ పెట్రోల్ తోటి ఎన్ని కిలోమీటర్ల వరకు పోవచ్చు అని చెప్పేసి నాకైతే చాలా క్యూరియాసిటీ ఉండే ఎంత వస్తుంది అని. మన బండి అయితే థర్డ్ సర్వీస్ కంప్లీట్ అయింది కదా. థర్డ్ సర్వీస్ తర్వాత నేను ఫస్ట్ టైం ఇట్లా టెస్ట్ అయితే చేస్తున్నా. బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము. బండి పెట్రోల్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నేనైతే 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకొచ్చిన. అసలు ఆ 1 లీటర్ అయితే పోసేద్దాం. సక్సెస్ఫుల్లీ మనమైతే 40 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేస్తాము. ఎట్టకేలకు మనమైతే 50 కిలోమీటర్ సాధించాం. 60 కిలోమీటర్స్ వచ్చింది ఒక లీటర్ పెట్రోల్ తోటి అయితే మనకు. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మందికి అయితే పల్సర్ N160 లో మైలేజ్ ఎంత వస్తుంది అనే పెద్ద క్వశ్చన్ అయితే ఉంటది. 1 లీటర్ పోస్తే ఎంత మైలేజ్ వస్తుంది అనే పెద్ద క్వశ్చన్ అయితే ఉంటది. ఆ పెద్ద క్వశ్చన్ ని సాల్వ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. చాలా మందికి అయితే చాలా అపోహలు ఉంటాయి. పల్సర్ N160 30 ఇస్తుంది, 35 ఇస్తుంది, 40 ఇస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన మైలేజ్ వస్తుంది. మైలేజ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటది. మెయింటెనెన్స్, మన రైడింగ్ కండిషన్, అలాగే రోడ్డును బట్టి కూడా మైలేజ్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అందుకని నేను చెప్పేసి నేనైతే ఈ రోజు 50 to 60 మెయింటైన్ చేసుకుంటా ఒక స్ట్రైట్ హైవే మీద అయితే మైలేజ్ టెస్ట్ చేయబోతున్నా. మనదైతే థర్డ్ సర్వీస్ కంప్లీట్ అయింది. థర్డ్ సర్వీస్ తర్వాత పల్సర్ N160 ఎంత మైలేజ్ ఇస్తుంది అనే పెద్ద క్వశ్చన్ కు ఆన్సర్ అయితే నేను ఈ వీడియో చివరిలో చెప్తా. మిస్ కాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. నేనైతే ఈ మైలేజ్ టెస్ట్ అయితే జెన్యున్ గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా, చేస్తా కూడా కంపల్సరీ. నేనైతే నా పల్సర్ N160 లో 5 or 6 లీటర్స్ అయితే పోయిస్తా ప్రతిసారి. ఒకసారి కూడా నా పెట్రోల్ ట్యాంక్ ని ఎంటీ చేయలేదు. ఈసారి అయితే నా పెట్రోల్ ట్యాంక్ ని ఎంటీ చేసి ఆ తర్వాత 1 లీటర్ పెట్రోల్ పోసి ఎంత మైలేజ్ ఇస్తుందో ఆ మైలేజ్ అయితే మీకు చెప్దామని అనుకుంటున్నా. కంపల్సరీ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎంత మైలేజ్ వచ్చిందో మీరే తెలుసుకోండి. ఈ వీడియో చూస్తుంటే మధ్యలో మీకు ఏదన్నా వీడియో నచ్చితే కంపల్సరీ మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా 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 చేయాలని నాకైతే మోటివేట్ గా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేనైతే ఈ మైలేజ్ టెస్ట్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. పల్సర్ N160 థర్డ్ సర్వీస్ తర్వాత మైలేజ్ ఎంత వస్తుందో టెస్ట్ చేయడానికి నేను రెడీ. చూడడానికి మీరు రెడీనా? చలో లెట్స్ గో. మన పెట్రోల్ అయితే ఇంకా బ్లింక్ అవుతుంది. ఫ్యూయల్ లేదని చెప్పేసి అంటుంది. ఇంకా బ్లింక్ అవుతుంది. కొంచెం బండి అయితే కొంచెం వార్మప్ చేసుకున్నా. నేనైతే లాస్ట్ వీక్ మన వీకెండ్ రైడ్ పోయినప్పుడు అయితే పెట్రోల్ పోపించిన. దట్ ఇప్పటిదాకా పెట్రోల్ అయితే మంచిగానే వచ్చింది. పెట్రోల్ ట్యాంక్ మొత్తము ఖాళీ అయ్యేంత వరకు అయితే నేను ఎప్పుడు రైడ్ చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడే చేస్తున్నా. అది కూడా 1 లీటర్ పోస్తే ఎంత మైలేజ్ వస్తుంది అనే టెస్ట్ కోసమే చేస్తున్నా ఇది. నేనైతే ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చిన 2 బాటిళ్ళల్లో అదే లీటర్, ఇంకొక లీటర్ ఇంకొక లీటర్ అయితే పోపిద్దాం ఇప్పుడు. అక్క లీటర్ లీటర్ వేయండి అక్క. రెండు రావా? గన్ను రాదా? అవునా? కొంచెం ట్రై చేయండి ఇన్కేస్. అంతేనా? ఓకే, ఎగ్జాక్ట్లీ లీటర్ కొట్టండి అక్క. ఎగ్జాక్ట్లీ లీటర్ ఆపిస్తుంది. రైట్, 107.44. సో ఒక్కసారి ట్రై చేయండి అక్క. దీంట్లో కూడా ఒక దాంట్లో పోసింది అక్క, ఇంకో దాంట్లో లేదు రాదు అని చెప్పేసి అంటుంది. 1 లీటర్ అయితే దీంట్లో పోసుకుందాం. టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 లీటర్ అయితే పోసుకుందాం. 2 ఇవే తెచ్చింటే అయిపోతుంది. ఇప్పుడైతే పెట్రోల్ పోపించుకున్నాము. మన ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆల్రెడీ లో అని చూపిస్తున్నది. ఇంకా చూద్దాం ఎక్కడి వరకు పోతుందో. మొత్తం ఎంటీ చేసేద్దాము. ఎంటీ చేసి ఆ తర్వాత ఈ పెట్రోల్, మనం లీటర్ పెట్రోల్ తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ 1 లీటర్ అయితే తీసుకున్నాను నేనైతే పెట్రోల్. సరే, ట్యాంకు ఖాళీ అయిన దాకా అయితే వెళ్ళిపోదాం. చలో, ఆల్రెడీ రిజర్వ్ 2 లీటర్స్ ఉంటుంది పెట్రోల్. నాకు తెలిసి 1 లీటర్ ఆర్ 1.5 లీటర్ అయితే ఉంటది అనుకుంటున్నాను నేనైతే ట్యాంక్ లో. అసలు ఎంత ఉందని ఆ బండి అయిపోయిన దాకా మనం నడిపేయాలి అంతే. పెట్రోల్ అయిపోతుంది అన్నట్టు సిగ్నల్స్ ఇస్తుంది నా బండి అయితే. సిటీ నుంచి దగ్గర ఒక 50 to 20 కిలోమీటర్స్ అవుతుంది ఆల్రెడీ. బండిలో పెట్రోల్ అయితే అయిపోయినట్టు కొంచెం సిగ్నల్స్ అయితే ఇస్తుంది. బట్ ఎంత వరకు వెళ్తుందో కూర్చోదు. ఎగ్జాక్ట్లీ నేనైతే పెట్రోల్ అయితే తీసుకున్నా. అయిపోయిన వెంటనే పెట్రోల్ పోసేస్తాను నేను 1 లీటర్.
రెండు గత్తలు ఇస్తున్నాము. ఎంతకైనా మంచిది మనం ఒక సైడ్ నుంచి చిన్నగా వెళ్ళిపోదాం. బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము. బండి పెట్రోల్ అయితే అయిపోయింది. మళ్ళా ఎక్కువ చేస్తే ఇంజన్ బ్లాక్ అయిపోతుంది. అసలు మన దగ్గర ఉన్న పెట్రోల్ అయితే పోసేద్దాం. ఎగ్జాక్ట్లీ నేనైతే 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకొచ్చిన. అసలు ఆ 1 లీటర్ అయితే పోసేద్దాం. ఇదైతే 1 లీటర్ పెట్రోల్. ఒకసారి చూడండి, ఎగ్జాక్ట్లీ అంతే. ఇది 1.2 ఉంటది. 1.2 లీటర్స్. 1 లీటర్ ఏడుకి వచ్చింది. 1 లీటర్ అయితే పోసేద్దాం. ఎగ్దాం 1 లీటర్ పెట్రోల్ అయితే పోసేసిన. ఇక మనకు వెయ్యరాక కొంచెం బయట పడ్డట్టుంది. ముందల మళ్ళా ఇంకోసారి పెట్రోల్ బంక్ కోసం అయితే ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే 2 బాటిల్ తెచ్చిన, 2 సార్లు మళ్ళీ అయిపోయిన తర్వాత పోసుకుందాం అని చెప్పేసి. బట్ ఒక బాటిల్లో పోసిరు, ఇంకో బాటిల్లో గన్ పట్టదని చెప్పేసి పోయలేదు. ఇది చూడండి, లీటర్ పోసినా కానీ రీఫియల్ అంటుంది ఇంకా. ఎందుకంటే మనకు రిజర్వ్ పెట్రోలే నియర్లీ 2 లీటర్స్ పెట్రోల్ పోసిన దాకా కూడా ఈ పెట్రోల్ ఇండికేట్ బ్లింక్ అయితేనే ఉంటది. మనం ట్రిప్ బి అయితే 0 వేసుకుందాము. ట్రిప్ 61 ఉండే 0 వేసేసిన. ట్రిప్ బి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా 0 అవుతుంది. టైం ఇప్పుడు 1:49 PM అవుతుంది. ట్రిప్ బి 0 వేసినాం కదా. నేషనల్ హైవే మీద నేను ఇప్పుడు 50 to 60 మెయింటైన్ చేసుకుని వెళ్తా. ఒక్క క్లిప్కే స్టార్ట్ అయిపోయింది బండి మాత్రమే పెట్రోల్ పోయగానే. నేనైతే మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే 1 లీటర్ పెట్రోల్ తోటి ఎన్ని కిలోమీటర్ల వరకు పోవచ్చు అని చెప్పేసి నాకైతే చాలా క్యూరియాసిటీ ఉండే, ఎంత వస్తుంది అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం లేదు, జస్ట్ 50-60 మెయింటైన్ చేసుకుంటానే వెళ్తా. 1 లీటర్ పెట్రోల్ అయితే పోసేసినాం కదా. 40 ఎంతే ఉంది. హెచ్పి పెట్రోల్ బంక్ 300 మీటర్స్ అంట. ఉండాలండి బాటిల్ ఎగ్జాక్ట్లీ 1 లీటర్ కొట్టింది. 107.34 1 లీటర్. థ్యాంక్ యూ భయ్య. మళ్ళీ 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకున్నా. ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా బండి. 50 to 60 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక అంతే. ఆల్రెడీ ఇప్పటికే 1.7 కిలోమీటర్స్ వచ్చినాము. అయినా కానీ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 53 చూపిస్తుంది. ఎంత స్పీడ్ పోతున్నాం అనేది కాదు, ఎంత కాన్స్టెంట్ గా స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం అనేదే ముఖ్యము. మనం ఇప్పుడు హైవే మీద వెళ్ళినప్పుడు, మనం ఇప్పుడు 50 వెళ్ళినా కానీ ఎగ్జాక్ట్లీ 50 మిన్నే కాన్స్టెంట్ గా వెళ్ళినాం అనుకో, మంచి మైలేజ్ వస్తుంది. అలాగే నువ్వు 100 వెళ్ళి మళ్ళీ 50 వెళ్ళి మళ్ళీ 100 వెళ్ళి మళ్ళీ 50 వెళ్ళి అట్లా వెళ్ళినాం అనుకో, అసలు మైలేజ్ అనేది రాదు. ఎందుకంటే బండికి మాక్సిమం కాన్స్టెంట్ అనేది ముఖ్యం. కాన్స్టెంట్ గా ఒకటే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకో, అప్పుడు మంచి మైలేజ్ వస్తుంది. హైవేలో నడిపించినప్పుడు నేనైతే ఇది అబ్జర్వ్ చేసిన. మన బండి అయితే 3rd సర్వీస్ కంప్లీట్ అయింది కదా. 3rd సర్వీస్ తర్వాత నేను ఫస్ట్ టైం ఇట్లా టెస్ట్ అయితే చేస్తున్నా. నాకు మొన్న రీసెంట్ గా నేను ఫస్ట్ వీకెండ్ రైడ్ పోయినప్పుడు అయితే నాకు 70 వరకు అట్లా చూపించింది. అరే మరీ అంత రాదు. చాలా మంది కింద కామెంట్స్ కూడా మరీ అంత రాదు, అది ఫేక్ అది అని చెప్పేసి అన్నారు. అది రాదు, నాకు కూడా తెలుసు. బట్ అట్లా చూపించింది. అట్లా చూపించింది అంటే నేను అంత కాన్స్టెంట్ గా అంత మంచిగా రైడ్ చేసినా అని అర్థం, అంతే. ఇక మెక్సల్ ఒకటి క్రాస్ అయిపోయినామంటే ట్రాఫిక్ ఏమి ఉండదు. మాక్సిమం ఈయనే మెక్సల్ ట్రాఫిక్ ఉంటుంది బాగా. మనం ఒక్కోసారి తెలియకుండా 62 అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనది హ్యాండ్ కదా, అందుకని చెప్పేసి కాన్స్టెంట్ గా అట్లా పోలేము. క్రూజ్ కంట్రోల్ ఉంటే మస్తు ఉంటుండే ఇప్పుడు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 60 కిలోమీటర్స్ దగ్గర క్రూజ్ కంట్రోల్ లాక్ చేసామంటే అది 60 మిన్నే పోతుంది. ఎక్కువ పోదు, తక్కువ పోదు, అంతే. క్రూజ్ కంట్రోల్ ఉంటాం. ఇప్పుడు మన చేతి కాబట్టి 60, 61, 62 వరకు అయితే పోతుంది. నేను మళ్ళీ తగ్గించేస్తున్నా దాన్ని. 20 కిలోమీటర్స్ వచ్చిన ఇప్పటి వరకు. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 65, 220 అవుతుంది టైం కూడా. మేబీ ఇప్పుడు కనిపిస్తుందో లేదో నాకైతే అంత తెలియదు, బట్ నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ 1 లీటర్ పెట్రోల్ తోటి 30 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయాను నేను. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 67, టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ మనమైతే 40 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేస్తాము 1 లీటర్ పెట్రోల్ తోటి. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 68, టైం వచ్చేసి 2:40 అవుతుంది ఇప్పుడు. చలో ఇంకా చూద్దాము. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే 68 అని చూపిస్తుంది. బట్ నాకు తెలిసి 50 to 55 మధ్యలో మనకైతే మైలేజ్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది నా ఒపీనియనే.
అసలు చూద్దాము బండి ఎంత ఇస్తుందో చూద్దాం ఒకసారి. నేనైతే మైలేజ్ ఎంత వస్తుందో అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, ఎందుకంటే ఎప్పుడైనా కానీ 1 లీటర్ తోటి కొలవలేదు నేను. ఇప్పుడు పెట్రోల్ ఎప్పుడైనా 5 లీటర్స్ 6 లీటర్స్ అట్లా పోపిస్తా ఉంటా. ఒకటేసారి పోపిస్తే వారం రోజులు వస్తుంది నాకు. కాకపోతే ఇట్లా 1 లీటరే పోసి ఎన్ని కిలోమీటర్ వస్తుందా అయితే ఇప్పటి వరకు చెక్ చేయలేదు నేను. 50 అన్న వస్తుందా లేదు అంటే 45 వస్తుందా 40 వస్తుందా అని చెప్పేసి నాకైతే అర్థం కాలే. ఇప్పుడైతే సిటీలో అయితే నాకు అప్పుడు 40 నుంచి 45 మధ్యలో వస్తుంది, 43 42 అట్లా. 45 కిలోమీటర్స్ మీద అయిపోతుంది దగ్గర. వీడియో ఎట్లా వస్తుందో ఏంటో నాకైతే ఏం అర్థమైతే లేదు. నేనైతే ఇట్లా చూపిస్తున్నా పక్క అది కెమెరా స్పీడ్ మీటర్తో చూస్తుందా లేదంటే పక్కకు చూస్తుందా నాకైతే ఏం తెలియదు. పోయినాక చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు ఇది మాత్రం ఫెయిల్ అయింది అనుకో ఇప్పటి వరకు అట్టా కష్టం మొత్తం వృధా అయిపోతుంది నాకైతే. సరే చూద్దాం ఏమవుతుందో. నేనైతే యాంగిల్ బానే వస్తుంది అని అనుకుంటున్నా. వీడియో చివరి వరకు చూడండి, స్టే ట్యూన్ విత్ మీ. ఎందుకంటే ఈ మైలేజ్ అనేది చాలా మందికి పెద్ద క్వశ్చన్. అది మోస్ట్ వీడియోలల్లో కింద కామెంట్స్ ఏముంటాయంటే మైలేజ్ ఎంత వస్తుందనా మైలేజ్ ఎంత వస్తుందనా అని చెప్పేసి వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టి వీడియో ఇది. అందుకనే స్టే ట్యూన్ విత్ మీ, లాస్ట్ వరకు చూడండి వీడియో. అయితే మనకు మైలేజ్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది, ఎలా నడపాలి, ఏ సిచ్యువేషన్ లో ఎట్లా నడపాలనేది తెలుస్తుంది. మైలేజ్ కావాలన్నప్పుడు ఎట్లా నడిపియాలా, లేదంటే మనకు మైలేజ్ అవసరం లేదు స్పీడ్ కావాలన్నప్పుడు ఎట్లా నడిపియాలో తెలుస్తుంది. 48 కిలోమీటర్స్ అయిపోయింది. టైం వచ్చేసి 250 అవుతుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇంతకుముందు 68 చూపించిండే, ఇప్పుడు 67. ఎందుకు తగ్గిందో నాకైతే అర్థం కాదు. చూడండి 49 కిలోమీటర్స్ అయిపోయింది, బట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ మళ్ళీ పెరిగింది, 68 కిలోమీటర్స్ అయింది. ఇప్పటికీ మనం స్టార్ట్ చేసి గంట అవుతుంది అనుకుంటా. 60లోనే వెళ్తున్నా నేనైతే. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, అరౌండ్ 145 150 స్టార్ట్ చేసినాము రైడ్ అయితే. ఒక లీటర్ పెట్రోల్ తో 50 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయినాం ఈజీగా. అలా ఇది కంటిన్యూ అవుతుందా లేదు అంటే మధ్యలో ఆగిపోతుందా చూద్దాము. నేనే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 55 మధ్యలో వస్తుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే 67 చూపిస్తుంది, 67 కిలోమీటర్స్ వరకు వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. చూడండి కొంచెం స్లో చేయగానే ఒక గట్ట ఇచ్చింది బండి అయితే. మొత్తానికి అయితే ఆగిపోవట్లేదు, రన్ అవుతుంది మంచిగా. 55 అయితే మనకు మైలేజ్ వచ్చేసింది. అనుకున్న మైలేజ్ అయితే ఈజీగా క్రాస్ అయిపోయినాము. టైం వచ్చేసి 2:58 అవుతుంది టైము. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 67 చూపిస్తుంది. ఇక్కడ ట్రిప్ అయితే 55.5 అయితే చూపిస్తుంది. 56 ఇంకో 4 కిలోమీటర్లు మాత్రమే. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 67 దగ్గరనే అయిపోయింది. ఆగుతుందా రాకపోతే బాగుండదు, అసలు అవుతే బాగుండదు. ఇది 67.2 కిలోమీటర్స్ అయితే అయ్యింది ఇప్పటి వరకు. 3 అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం అయితే. 57 కిలోమీటర్స్ అయ్యింది, 57.8 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్. అట్లీస్ట్ 6 కిలోమీటర్స్ అని వస్తుందా. 58 అంటే 58 చూడండి సరే మీరే. 58 కిలోమీటర్స్ చూడండి. మళ్ళీ తర్వాత యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ 66 చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేది 3:01 అవుతుంది. మనమైతే 60 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయినాము. 60 కిలోమీటర్స్ వచ్చింది 1 లీటర్ పెట్రోల్ తోటి అయితే మనకు. నేనైతే 55 ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అంతకు మించి ఇచ్చింది. మన బైక్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. మరి 55 అనుకుంటే 60 ఇచ్చింది మనకు. అది అట్లుంటది మరి. పల్సర్ N160 60 కిలోమీటర్స్ ఇచ్చింది 1 లీటర్ పెట్రోల్ తోటి. మామూలు విషయం కాదు ఇది అసలే. ఈ లెక్కన చూసుకుంటే నేను ఒక 2.5-3 లీటర్ల పెట్రోల్ తోటి అయితే నిజామాబాద్ వెళ్ళిపోవచ్చు. నిజామాబాద్ 150 కిలోమీటర్స్ ఉంటది హైదరాబాద్ నుంచి. మేబీ అది మన బస్ ఛార్జ్ కంటే తక్కువనే. ఇంకా మేబీ నేను బస్ ఎక్కకైతే చాలా రోజులు అవుతుంది, పండుగ ఉన్నప్పటి నుంచి బస్ ఎక్కలేదు. నాకు తెలిసి అరౌండ్ 480-500 లోపల ఉంటది. సర్వీస్ రోడ్కి వెళ్ళిపోయింటే అయ్యపోతుంది. 61.1 ముందలకి పెట్రోల్ పడుతుంది. ఆడికి పోయింటే బాగుంటుంది. అటు కాకుండా అయిపోతుంది. చూడండి మామూలుగా కాదు, 61.2 కిలోమీటర్స్ చూడండి. స్టార్ట్ అయితే లేదు బండి, అయిపోయింది.
అరే యార్ ఏం వచ్చిందిరా, నాకైతే మస్తు మజా వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం వస్తుందని. ఇక్కడ చూడండి 61.4 కిలోమీటర్స్ అయితే వచ్చింది మనకు. టైం వచ్చేసి 3:11 అవుతుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకనమీ 65 కిలోమీటర్స్ అని చూపించింది మనకు. మనము అరౌండ్ 145 ఆర్ 150కి అయితే స్టార్ట్ అయినాము 1 లీటర్ పెట్రోల్ పోసి. బట్ ఇప్పుడు మనకైతే 61 కిలోమీటర్స్ అయితే వచ్చింది. నేనైతే 55 ఎక్స్పెక్ట్ చేసిన, బట్ మరీ ఇంత వస్తుంది అని చెప్పేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చూడండి అసలు నేనైతే లైవ్ గా టెస్ట్ చేసిన 1 లీటర్ పోసేసి. ఇప్పుడైతే మళ్ళొక లీటర్ పోసిన నేను. బట్ ఇది మాత్రము అన్ఎక్స్పెక్టెడ్. పల్సర్ N160 60 కిలోమీటర్స్ 61 కిలోమీటర్స్ మైలేజ్ చేయడం అంటే మామూలు ముచ్చట కాదు, చిన్న ముచ్చట కూడా కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మధ్యలో ఆడియో బాగాలేకున్నా గానీ చివరి వరకు చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ. బట్ మనం ఒకటి అనుకుంటే డెస్టినీ ఇంకోటి డిసైడ్ చేస్తాయి కదా, ఇది కూడా అట్లనే అయింది. నేను ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ అయినా కానీ నా ఆడియో కరెక్ట్ రాలేదు. నేను బయలుదేరే ముందు ఫస్ట్ ఆడియో చెక్ చేసుకున్నా, అప్పుడు బానే వచ్చింది. బట్ రికార్డ్ చేసినప్పుడేమో అంత బాగా రాలేదు. అందుకనే చాలా వరకు ఫుటేజ్ అయితే తీసేయాల్సి వచ్చింది. నేను ఈ వీడియో అయితే మిట్ట మధ్యాహ్నం తీసిన, అందుకనే స్పీడోమీటర్ కూడా అంత క్లారిటీగా కనిపించలేదు. నేను ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా అయితే కంపల్సరీ చూసుకుంటా. పల్సర్ N160 థర్డ్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత మైలేజ్ టెస్ట్ చేసినాం కదా, టెస్ట్ రిజల్ట్ అయితే మీకు తెలిసింది కదా. నాకైతే 61 కిలోమీటర్స్ వచ్చింది 1 లీటర్ కు. మీలో ఎవరన్నా పల్సర్ N160 వాడుతుంటే థర్డ్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత మైలేజ్ టెస్ట్ చేశారా? ఇన్కేస్ చేస్తే మీకు మైలేజ్ టెస్ట్ లో ఎంత మైలేజ్ వచ్చిందో కిందకైతే కంపల్సరీ కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. తెలుసు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ పల్సర్ N160 ఉన్న ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి కంపల్సరీ. నన్ను యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్ లో కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోస్ తోటి అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే.